సార్ నమస్తే సార్. మరి ఇప్పటివరకు మనం సుప్రీంకోర్టులో విషయాలను మొత్తం చూస్తాము. చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు కానీ లేకపోతే ప్రభుత్వ తరపు లాయర్లు కానీ వాదనలు అయితే దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ ఇందులో ముఖ్యంగా 17A అనేది కూడా ఎక్కువ ప్రస్తావిస్తున్నారు టీడీపీ తరపు నుంచి లాయర్లు కూడా. దాదాపు చూస్తుంటే ఇది అవినీతి జరిగింది ఇక్కడ, దాని గురించి ప్రస్తావించకుండా ఓన్లీ 17A మీద మాట్లాడుతున్నారు. అవినీతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మేము అని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. మీరేం చెప్తారు సార్? అసలు ఈ 17A ముందు జరిగిన దానికి ఈ చట్టం వర్తిస్తుంది అంటారా? ఏంటి అసలు? సార్ నమస్కారం సార్. ఒక క్రిమినల్ కేసు ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరైతే కేసు పెడతారో వాళ్ళు నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ది ప్రాసిక్యూషన్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ మస్ట్ ప్రూవ్ దైర్ కేస్. ప్రాసిక్యూషన్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఆల్ రీజనబుల్ బియాండ్ అని చెప్పడం జరుగుతుంది. వెల్ సెటిల్డ్ లా. ఒక నేరస్తులు కాదు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కేసు పెట్టారో, ఏదైతే క్రిమినల్ కేసు పెట్టారో లేదా ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో వాళ్ళు మొదటిగా నిరూపణ చేయవలసిన బాధ్యత సంబంధిత అధికారి మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరు కేసు పెట్టారు ఈ కేసులో? చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీ సిఐడి వారు కేసు పెట్టారు. కేసు ఎప్పుడు పెట్టారు? 2021 అని ఒక సందర్భంలో చెప్తారు, 2018 ముందుగే అని ఒక సందర్భంలో చెప్తారు, ఒక సందర్భంలో 2015 పూర్వమే కుట్ర పనిదని చెప్తుంటారు. అవినీతి ఏం జరిగిందని చెప్తారు. ఒక సందర్భంలో 1000 కోట్ల జరిగిందంటారు, మరో సందర్భంలో 100 కోట్లు జరిగిందంటారు, మరో సందర్భంలో 27 కోట్లు జరిగిందంటారు. ఇన్కాన్సిస్టెంట్ ప్లీ తీసుకోవడం జరుగుతుంది. పరస్పర వైరుధ్యమైనటువంటి ఆరోపణలో జరుగుతున్నటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారి మీద. పోతే 2021లో కేసు అయినప్పటికీ 37 మందిలో 34 మంది బెయిల్ మీద రిలీజ్ కావటం జరిగింది. మీరు 2018 ముందు నేరారోపణ జరిగినప్పుడు మీరు కేసు ఎప్పుడు పెట్టారు? కేసు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కేసు విచారణ చేయడంలో వైఫల్యం ఉన్నట్లయితే సంబంధిత అధికారులు బాధ్యులు ఎందుకు కారు? అంటే చట్టబద్ధమైనటువంటి విధుల నిర్వహణలో వైఫల్యమైన అయి ఉండాలి, లేదా అవినీతిని చేయటంలో కరెక్ట్గా మీరు చేసి ఉండకుండా ఉండాలి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులో ఒకానొక టైంలో 2 దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేయటం, ఎలాంటి అవినీతి లేదని చెప్పడం జరిగింది. నాకు తెలిసి 2018 పూర్వము దీని మీద జిఎస్టీ చెల్లుబాటు లేదని ఫిర్యాదు రావటం, జిఎస్టీ మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. జిఎస్టీ అనేది ప్యూర్గా ఏదైతే జిఎస్టీ ఒకవేళ ఎగవేత ఉంటుందో ఆ కంపెనీ బాధ్యత వస్తుంది, కానీ సంబంధిత అధికారులు కానీ లేదా దీని గురించి అసెంబ్లీలో డిబేట్ చేయడం ద్వారా మంత్రి వర్గం నిర్ణయం చేయడం ద్వారా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు కాదు. అప్పట్లో ఉన్నటువంటి ఫిర్యాదు జిఎస్టీ ఎగవేత వేశారనేది. జిఎస్టీ ఎగవేత అయితే ఎవరైతే కంపెనీ ఎగవేత వేస్తుంటుందో వాళ్ళు బాధ్యులు, కానీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కాదు. అది ఎప్పుడో ముగిసిన అంశం. అది తరువాత 2021 తర్వాత కేసు పెట్టినప్పటికీ 34 మంది పైచిలకు యాంటిసిపేట్ బెయిల్ ద్వారా, రెగ్యులర్ బెయిల్ ద్వారా వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పేరు 2023 చివరగా ఈ మధ్య వచ్చినటువంటి పేరులోనే 2023 దాకా సంబంధిత అధికారులు ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడ్డారని కానీ, ఎంత అమౌంట్ పాల్పడ్డారని కానీ సెల్ కంపెనీలు అని చెప్తున్నారు. ఏ సెల్ కంపెనీలు అంటే ఏ కంపెనీకి అమౌంట్ పోయింది, ఆ సెల్ కంపెనీలు ఏవి, ఆ సెల్ కంపెనీల మీద దర్యాప్తు చేశారా, ఆ సెల్ కంపెనీలు అనేవి ఉన్నాయా లేదా, వెళ్తే ఏ విధంగా అమౌంట్ వెళ్ళింది అనేది ఏ సెల్ కంపెనీలు అనేది ఇప్పటికి కూడా స్పష్టంగా లేదు. రెండోది సిమెంట్స్ కంపెనీ, డిజిటల్ టెక్నాలజీ కంపెనీ కూడా మేము సహకరిస్తామని చెప్తున్నారు, పారదర్శకంగా ఉంటుందని చెప్పి అన్నారు. మీకు తెలిసిన ఆడిటర్ కనుక వస్తే కనుక మేము ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పన్నారు.
ఇప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలు నాకు తెలిసి ఏ కంపెనీలకైతే ఈ ప్రాజెక్ట్ ఇవ్వబడ్డదో ఆ కంపెనీల మీద ఈరోజు దర్యాప్తు లేదు. రెండోది, ఏ సంస్థకైతే ఇవ్వబడ్డదో సంబంధిత అధికారులు ఈ ప్రాజెక్టు మొదట డైరెక్టర్ ఉన్నటువంటి తను పేరు మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. నీలిమా సాహ్ని గారు, వారి మీద ఇంతవరకు కూడా కేసు లేదు. దీంట్లో బడ్జెట్ కేటాయింపి చెక్కుల ద్వారా అమౌంట్, అంటే ఒక ప్రభుత్వ అధికారి స్థానే అమౌంట్ కంపెనీలకు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఏదైనా ఉన్నట్లయితే బాధ్యులు మొదటగా వాళ్ళు ఉంటారు. దీంట్లో ఇరువురు, అజయ్ కలాం రెడ్డి గారు, రెండవది ప్రేమ్చంద్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన ఎంటైర్ ఎపిసోడ్లో డబ్బు బడ్జెట్ వెళ్ళినటువంటి సంతకాలు ఉన్నటువంటి వ్యక్తులు వీరు. అంటే ఈ బడ్జెట్ దగ్గర నుంచి కంపెనీకి వెళ్ళేదాకా కూడా బాధ్యత సంబంధిత అధికారులే. కానీ ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి వర్యులో లేదా దేశ స్థాయిలో ప్రధాని గారు పర్యవేక్షణ ఉండదు. ప్రతి దానికి కూడా ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఉంటుంది. ప్రతి దానికి కూడా అధికారులు ఉంటారు, ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఐపీఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు నాకు తెలిసి 6 సభ్యులతో 2 కమిటీల ఏర్పాటు ఉన్నది, 2 కమిటీల పర్యవేక్షణ ఉన్నది. ఏదైనా ఉన్నట్టయితే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉన్నది. ఇది ఒక అసెంబ్లీలో డిబేట్ ద్వారా, ఒక మంత్రిమండలి నిర్ణయం ద్వారా, బడ్జెట్లో కేటాయింపుల ద్వారా వెళ్ళినటువంటిది. ఇది గుజరాత్ మోడల్ ప్లాన్గా ఉంది. నాకు తెలిసి 13 రాష్ట్రాలలో ఎన్నో లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్లో శాస్త్రీయతను గురించి, సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి అద్భుతంగా ఉన్నటువంటిది. 2019లో 2021లో కూడా అత్యుత్తమ కంపెనీ అని చెప్పబడినటువంటి ఈ కంపెనీలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు నిస్సందేహంగా, నో డౌట్. దాని మీద రెండో క్వశ్చన్ లేదు. అందువల్ల ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అవినీతి పరులు కాదు, మేము చేసుకోవాల్సిన బాధ్యత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ దర్యాప్తులు లేవు, చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ అటాచ్మెంట్ లేదు. ఏదైనా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని 100 కోట్ల రూపాయలు జప్తు కాబట్టింది. ఎవరు నేరస్తులు ప్రైమా ఫేస్కి 2 కంపేర్ చేసుకుంటే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదా తెలుగుదేశం పార్టీ మీద కానీ ఒక్క దర్యాప్తు సంస్థ ఒక్క రూపాయిని కూడా పట్టుకున్న సందర్భం లేదు. ఓన్లీ 27 కోట్లు అనేది ఎలక్ట్రాన్ ఫండ్స్ రూపేణ, బాండ్స్ రూపేణ వచ్చినటువంటి సొమ్ముని అవినీతి సొమ్ము అంటున్నారు. ఇది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకే తీవ్ర నష్టం కలుగుతుంది. సంబంధిత సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ఎలక్ట్రాన్ బాండ్స్ ద్వారా తీసుకున్న పార్టీ అది. ఇది 27 కోట్లు తీసుకుంది. అయినా ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా తీసుకున్న సొమ్ము అవినీతి కాదు, వైట్ అమౌంట్. ఈవెన్ ఎవరు ఇచ్చినప్పటికీ, అన్నోన్ పర్సన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో తీసుకోవచ్చును. దానికి ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టి దానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారికి ఇవ్వటం జరుగుతుంది. జమా ఖర్చులు వివరాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అన్ని పార్టీలు చేసినట్టుగానే తెలుగుదేశం పార్టీ ఉంది. దీని మీద ఒకవేళ అలాంటి అవినీతి కానీ లేదా మోసం కానీ లేదా అక్రమం కానీ ఏదైనా నిధులు వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి మాత్రమే ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. నేటి వరకు కూడా అలాంటి ఫండింగ్ విషయం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎన్నికల కమిషనర్ గారికి వ్రాతపూర్వకమైన కంప్లైంట్ కానీ ఫిర్యాదు కానీ లేదు. ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా మీరు నిరూపణ చేసుకోమని, ముద్దాయినే నిరూపణ చేసుకోమని కొత్త భాషను చెప్తున్నారు. ఇంతవరకు కూడా స్వతంత్ర భారతావనిలో క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ మాత్రమే నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటిదాకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు దాకా ఏ విధమైనటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన, 2021 నుంచి నేటి వరకు కేసు ఉన్నా కూడా
అవినీతికి పాల్పడ్డారు అని చెప్పటానికి ఇంతవరకు ఆధారాలు సేకరించలేదు కనుక ఒక ఆస్పెక్ట్లో, రెండో సందర్భంలో 17A అనేది 26వ తారీఖున 7వ నెల 2018వ తారీఖున ఈ సెక్షన్ అమలు నుంచి అమలు తర్వాత ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ ఉన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, రిమాండ్కి పంపించాలన్నా రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి ఆవశ్యకత ఉంది. చట్టం ఉద్దేశం అది. అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే మీరు కుట్ర పన్నారని, 10 ఏళ్ల క్రితమే అవినీతికి పాల్పడ్డారని ఒక వక్ర భాషను తీసుకుని వెళ్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదే డాక్టర్ యడ్యూరప్ప కేసులో, కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు యడ్యూరప్ప కేసులో ఇప్పటి ఉన్నటువంటి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం CJ గారు కూడా స్టే ఇవ్వటం జరిగింది. కోహ్లీ గారు మరియు చంద్రచూడ్ గారు స్టే ఇవ్వటం జరిగింది. అలానే రెండవ కేసులో కూడా యశ్వంత్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ సెక్షన్ గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. బహుశా ఈ చట్టం మీద ఇంటర్ప్రిటేషన్ కానీ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కేసులో సుస్పష్టంగా వస్తుంది. వారి మీద సెక్షన్ 17A అప్లికబిలిటీ అవుతుంది. ముందస్తు అనుమతులు తీసుకోలేదు, వారి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ఏ చెల్లుబాటు కాదు, అందువల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి మిగతా రిమాండ్ కానీ ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ కానీ పూర్తిగా ఈ వారంలో రాబోయే రోజుల్లో బయటకు రాబోతున్నారు. ఇది రిపోర్ట్ కాబట్టి భవిష్యత్ తరాలకి ఈ సెక్షన్ అనేది అన్వయించడం జరుగుతుంది. సరే అండి, ఎలా ఉండబోతుంది ఈసారి రేపు సుప్రీంకోర్టులో తీర్పు అనేది పూర్తిగా? సుప్రీంకోర్టు తీర్పు అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ప్రకారంగా, ఎవిడెన్సరీ ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టు ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ ఏదైతే సాక్ష్యాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చారో దాని ప్రకారంగా ఉంటుంది. టెక్నికల్ అంశంగా ఇక్కడ వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఏ ఆధారం చేయలేదు కనుక ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ అయింది కనుక ఇప్పటిదాకా కాలక్షేపణ కిందే 35 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఒక ఋతురాగాల్లో సీరియల్ లాగా వస్తుంది తప్ప ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు చూపెట్టడం ఫెయిల్యూర్ అయినందువల్ల సెక్షన్ 17A అప్లికబిలిటీ కావటం వల్ల రేపు తీర్పు వెంటనే రాకపోయినప్పటికీ రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని చెప్పే అవకాశం ఉంటుంది. తీర్పు చంద్రబాబు నాయుడు గారికి గత తీర్పులను అనుసరించి బయటికి వస్తారు, వాళ్ళు రాబోతారు.